పూకీ బూకీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ బాగుంది. ప్రముఖ సంగీత దర్శకుడు నటుడు విజయ్ ఆంటోనీ నిర్మాణంలో తన మేనల్లుడు అజయ్ దిశాన్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన జంజీ రొమాంటిక్ డ్రామా. ట్రైలర్తో యూత్ని కాస్త అట్రాక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్కి ముందే విచిత్రమైన టైటిల్, సోషల్ మీడియాలో రచ్చలేపడంతో టైటిల్ అయితే మార్చారు. ఇది పక్కా జంజీ లవ్ అండ్ బ్రేకప్ స్టోరీ కాబట్టి ప్రజెంట్ యూత్ మైండ్ సెట్, వాళ్ళ రిలేషన్షిప్ చుట్టూ తిరిగే ఒక కథ. ఈ స్టోరీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే సెట్ అవ్వదు. సో వాయిస్ మారింది, ఏదో యాస కూడా మారింది అనుకుంటున్నారా? చెప్తా ముందైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేయండి. అండ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్తో పాటు హాలీవుడ్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. మరి మూవీ ఎలా అనిపించిందంటే మాత్రం బుకీ తెరిస్తే బాగును నా బాకీ చూశాక నాకీ టార్చర్ ఏంటి అనిపించింది భయ్య. ఏంటి సినిమా అస్సలు బాగోలేదు. రాడ్ అల్ట్రా ప్రోమాక్స్ బూకీ ఒక రొటీన్ అండ్ బోర్ కొట్టించే ఒక సినిమా. కరెంట్ జనరేషన్ బ్రేకప్ పాయింట్ బాగానే ఉన్న ఎంగేజింగ్గా చూపించడంలో డైరెక్టర్ గణేష్ చంద్ర పూర్తిగా ఫెయిల్ అయ్యారు. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ ఓకే పర్లేదు. హీరో హీరోయిన్స్ అజయ్ ధనుష తమ వరకు బాగానే యాక్ట్ చేసినా సరే బోరింగ్ స్టోరీ, స్లో నరేషన్ వల్ల సినిమా చాలా బోరింగ్గా ఉంది. కైలాష్ ఆశ 6 ఏళ్ళుగా ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో ఒకరోజు రాత్రి రోడ్డు మీద జరిగిన ఒక చిన్న పెద్ద గొడవ పెద్దదై ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ బ్రేకప్ బాధ నుండి బయటపడడానికి వాళ్ళిద్దరూ ఏం చేశారు, వాళ్ళ జీవితాల్లో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చారు, తమ ఇగోలను పక్కన పెట్టి ఫైనల్గా ఈ జంట మళ్ళీ కలిసిందా లేదా అన్నదే ఈ సినిమా యొక్క స్టోరీ. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సినిమా స్టార్టింగ్లోనే హీరో హీరోయిన్స్ బ్రేకప్తో ఇంట్రెస్టింగ్గానే మొదలైద్ది. కానీ తర్వాతే అసలు సమస్య మనకి స్టార్ట్ అయ్యిద్ది. బ్రేకప్ తర్వాత వాళ్ళు పడే బాధను చూపించడానికి డైరెక్టర్ రాసుకున్న సీన్స్ చాలా రొటీన్గా సాగదీసినట్లు అనిపిస్తాయి. ఒక ఎమోషనల్ కనెక్ట్ లేదు. స్టోరీ అసలు ముందుకెళ్ళదు. సాగుతూ మన సహనానికి కట్టి పరీక్ష పెడుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయినా బాగుందా అంటే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కాస్త బెటర్. హీరో హీరోయిన్ల లైఫ్లోకి కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవ్వడం అట్రాక్ట్స్ కొంత క్యూట్ అనిపించిన మళ్ళీ మెయిన్ ప్లాట్కి వచ్చేసరికి స్టోరీ ట్రాక్ తప్పి మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. సినిమాలో సునీల్, మంచులక్ష్మి లాంటి కెమెరోల్స్ చేశారు. ఆ క్యారెక్టర్స్ని కావాలని ఇరికించినట్లు ఉంటాయి తప్ప ఎక్కడ ఎమోషనల్గా ఎలాంటి ఇంపాక్ట్ కానీ ఏమీ చూపించవు. ప్రీ క్లైమాక్స్ నుండి ఎండింగ్ వరకు ఓకే అనిపిస్తుంది కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో స్క్రీన్ ప్లే మాత్రం తేలిపోయింది భయ్య, అస్సలేం బాగోలేదు. మరి ఫైనల్గా ఏంటంటే బూకీ చూసిన వాళ్ళు అనుకుంటారు మాకి టార్చర్ ఏంటని. మరి మీ ఇష్టం, చూడాలి వద్దా డిసైడ్ చేసుకుంటే. రేటింగ్ ఓవరాల్గా ఎంత ఇస్తానంటే మూవీకి 1.5 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.